తాడేపల్లి. ఒక పార్టీ కార్యాలయం. మైక్రోఫోన్ల ముందు ఒక మాజీ ముఖ్యమంత్రి. కెమెరాలు రెడీగా ఉన్నాయి. అతను ఒక్క మాట అంటాడు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. గదిలో నిశ్శబ్దం. జర్నలిస్టులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఈ మాటకు అర్థం ఏంటో చాలామందికి తెలియదు. కానీ కొన్ని గంటల్లోనే ఈ ఒక్క పదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదేదో కొత్త పథకం పేరు కాదు. ఇది ఒక సవాలు. ఒక రాజధాని ప్రతిపాదన మీద మరో రాజధాని ప్రతిపాదన విసిరిన సవాలు. మరి ఏంటి ఈ మావిగన్? ఎందుకు ఈ ఒక్క మాట? కేవలం 3 నెలల క్రితమే చట్టబద్ధమైన అమరావతి రాజధాని నిర్ణయం చుట్టూ ఇంత చర్చను రేకెత్తిస్తోంది. కానీ అసలు కథ చాలా ముందే మొదలైంది. 12 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రం రెండుగా చీలిపోయిన రోజు. ఒక విషయం ముందే స్పష్టం చేయాలి. ఈ డాక్యుమెంటరీ ఏ ఒక్క ప్రతిపాదనను సమర్థించదు, వ్యతిరేకించదు. అమరావతి, మావిగన్ 2 ప్రతిపాదనలకు మద్దతుదారులు ఉన్నారు, విమర్శకులు ఉన్నారు. మేము 2 వైపుల వాదనలను సమాన స్థాయిలో సమాన లోతుతో మేము ఉంచుతాం. మేము ఈ కథను చెప్పేటప్పుడు ఒక నియమం పాటిస్తాం. ధృవీకరించిన వాస్తవాలను, రాజకీయ నాయకుల వాదనలను ఎప్పుడు వేరు చేసి చూపిస్తాం. ఒక సంఖ్య ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, అది అధికారికంగా నిర్ధారించబడిందో లేదో ప్రతిసారి మీకు స్పష్టం చేస్తాం. తీర్పిచ్చే బాధ్యత మాత్రం మీదే. ఈ డాక్యుమెంటరీలో మనం ఒక 10 ఏళ్ల రాజధాని చర్చను తెరుస్తాం. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడుండాలి అనే ఒక్క ప్రశ్న ఎలా 4 వేర్వేరు రూపాలు తీసుకుందో చూద్దాం. అమరావతి 2015, 3 రాజధానులు 2019, మళ్ళీ అమరావతి 2024 నుంచి 2026 వరకు. ఇప్పుడు మావిగన్ 2026. జూన్ 2, 2014 ఆంధ్రప్రదేశ్ చట్టబద్ధంగా 2గా విడిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగమైంది. కొత్త ఆంధ్రప్రదేశ్కు సొంత రాజధాని లేదు. చట్టం ఒక తాత్కాలిక ఏర్పాటు చేసింది. 10 ఏళ్ల పాటు 2024 జూన్ 2 వరకు హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ 10 ఏళ్ల గడువులోపు కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలో ఎవరు నిర్ణయిస్తారు? 2014 ఆగస్టు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది, కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో. ఈ కమిటీ 2014 ఆగస్టులో తన నివేదిక సమర్పించింది. కమిటీ సూచన ఆసక్తికరంగా ఉంది. We have said no particular place should dominate. The development should be distributed. And certainly the aspirations and expectations of the people of Andhra from different parts should be respected. ఒకే చోట భారీ గ్రీన్ఫీల్డ్ రాజధాని కట్టడం కంటే పరిపాలనా విధులను వేర్వేరు ప్రాంతాలకు పంచడం మేలని కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక భారం, వ్యవసాయ భూముల నష్టం గురించి కూడా కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం వేరే మార్గం ఎంచుకుంది. అక్టోబర్ 22, 2015 అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో ఒక పూర్తి కొత్త నగరం కట్టాలని నిర్ణయించింది. పేరు అమరావతి. ప్రధాని నరేంద్ర మోదీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. దీనికి ముందు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరిగింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్. బలవంతపు భూసేకరణ కాదు. రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించాలి. బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు 10 ఏళ్ల పాటు వార్షిక కౌలిస్తామని వాగ్దానం. మొదటి దశలో 2015 నుండి 2017 మధ్య దాదాపు 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వేర్వేరు నివేదికల్లో ఈ సంఖ్య 33,000 నుండి 34,000 ఎకరాల మధ్య కొద్దిగా తేడాగా కనిపిస్తుంది. 2017 మార్చిలో తాత్కాలిక భవనాల్లో రాష్ట్ర సచివాలయం, శాసనసభ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇది అర్థం కావాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఈ ప్రణాళిక ఒక పెద్ద మలుపు తీసుకుంది.
మే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు గాను 151 సీట్లు గెలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. డిసెంబర్ 17, 2019 కొత్త ప్రభుత్వం ఒక కొత్త మోడల్ ప్రకటించింది. వికేంద్రీకరణ. 3 నగరాలు, 3 రకాల రాజధాని విధులు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టం ద్వారా దీన్ని అధికారికం చేశారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రతిపాదన వెనుక అసలు తర్కం ఏంటి? ప్రభుత్వ వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3 విభిన్న ప్రాంతాలున్నాయి. ఒకే ప్రాంతంలో రాజధాని కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాలు వెనుకబడతాయని వాదన. ఇది ఒక భిన్నమైన అభివృద్ధి తత్వశాస్త్రం. పరిపాలనా విధులను పంచడం ద్వారా సమతుల్య అభివృద్ధి సాధించవచ్చనే ఆలోచన. ఈ ఆలోచనకు మద్దతు ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులలో ఒక వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము భూములిచ్చింది ఒకే సమగ్ర రాజధాని కోసమని, 3 ముక్కల్లో ఒకటిగా మిగిలిపోవటానికి కాదని వారి వాదన. 2020 నుండి 2021 వరకు 300 రోజులకు పైగా రీలే నిరాహార దీక్షలు, ధర్నాలు జరిగాయి. వివాదం కోర్టుకు వెళ్ళింది. మార్చి 3, 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని, రాజధాని వికేంద్రీకరణపై ఆంక్షలు విధిస్తూ తీర్పిచ్చింది. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది అర్థం కావాలంటే మనం ఇంకో అడుగు వెనక్కి వేయాలి. నిజానికి హైకోర్టు తీర్పుకు ముందే 2021 నవంబర్లో న్యాయపరమైన సవాళ్ల ఒత్తిడితో ప్రభుత్వం 3 రాజధానుల చట్టాన్ని అధికారికంగా ఉపసంహరించుకుంది. కానీ వికేంద్రీకరణ విధానం పట్టాన పట్ల తమ రాజకీయ నిబద్ధత కొనసాగుతుందని ప్రకటించింది. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. దీంతో 2021 నుండి 2024 వరకు 3 ఏళ్ల పాటు రాజధాని అంశం అనిశ్చిత స్థితిలో నిలిచిపోయింది. అమరావతిలో నిర్మాణ పనులు దాదాపు స్తంభించాయి. అయితే అసలు మలుపు ఇంకా రావాల్సింది. మే 2024 చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ 151 నుండి 11 సీట్లకు పడిపోయింది. కొత్త ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించారని ప్రకటించింది. 2025 ఏప్రిల్లో 65,000 కోట్ల రూపాయల విలువైన అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపన జరిగింది. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఏప్రిల్ 1, 2026 లోక్సభ ఆమోదం. ఏప్రిల్ 2, 2026 రాజ్యసభ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2026 అమరావతిని ఆంధ్రప్రదేశ్కు ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసింది. 2024 జూన్ 2 నుండి పునరాలోచనాత్మక ప్రభావంతో ఏప్రిల్ 6, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 7, 2026న గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ మద్దతివ్వగా వైఎస్ఆర్సీపీ వాకౌట్ చేసి వ్యతిరేకించింది. రైతుల పరిహారం ఇంకా పూర్తిగా అమలు కాలేదన్న కారణంతో. ఇది కథ ముగింపు అనిపించింది. కానీ నిజానికి ఇది తర్వాతి అధ్యాయానికి నాంది మాత్రమే. అమరావతికి చట్టబద్ధమైన శాశ్వతత్వం లభించిన 3 నెలల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పదాన్ని బహిరంగంగా ప్రస్తావించడం మొదలుపెట్టారు. మావిగన్. ఇప్పుడు మనం మన హుక్కి తిరిగి వచ్చాం. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల మొదటి అక్షరాల కలయిక. మావిగన్ పూర్తి కొత్తది. దగ్గరగా ఉన్న 3 నగరాలను ఒక 110 కిలోమీటర్ల కారిడార్గా అనుసంధానం చేసి ఒకే సమీకృత రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇంత కొత్త ఆలోచనను జగన్ ఎలా సమర్థించుకుంటున్నారు? జగన్ వాదన ప్రకారం ఈ కారిడార్లో ఇప్పటికే మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి.
మచిలీపట్నంలో నిర్మాణంలో ఉన్న డీప్ సీ పోర్ట్ 2023లో మొదలైన పనులు 5,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం, 4 జాతీయ రహదారులు, 3 రైల్వే జంక్షన్లు. కొత్తగా శూన్యం నుండి నగరం కట్టడం కంటే ఇప్పటికే ఉన్న వీటిని అనుసంధానం చేయటం చౌకైన, వేగవంతమైన మార్గమని ఆయన వాదన. కానీ ఇక్కడే వివాదాస్పద భాగం మొదలవుతుంది. ఏప్రిల్ 1, 2026న జగన్ చేసిన ప్రకటన ప్రకారం అమరావతి నిర్మాణానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, మావిగన్ను కేవలం 15,000 రూపాయల నుండి 20,000 కోట్ల రూపాయలతో 5 నుండి 7 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చని ఆయన అంచనా. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 14,000 రూపాయలుండగా ఇతర నగరాల్లో ఇది 4,500 రూపాయలు మాత్రమేనని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, దీనికి ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మ్యావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మ్యావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఎవరికి ఉంటుంది? జూలై 2026 మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను తిప్పికొట్టారు. జగన్ వైఖరి పదే పదే మారుతోందని విమర్శించారు. 2019కి ముందు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2021 వరకు 3 రాజధానులు అన్నారని, ఇప్పుడు 2024 ఓటమి తర్వాత మావిగున్ అంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని నాయుడు వాదించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. జూలై 1, 2026న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఒక కీలక ప్రకటన చేశారు. would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. 2029 ఎన్నికలను తన పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశం మీదే పోరాడుతుందని ప్రకటించారు. దీన్ని పార్టీ మేనిఫెస్టోలో అధికారికంగా చేరుస్తామని కూడా ప్రకటించారు. ఇది కేవలం ఒక అభివృద్ధి ప్రతిపాదన కాదు, ఇది వచ్చే ఎన్నికలకు స్పష్టమైన చర్చనీయాంశం. అమరావతి మోడల్ లాభాలు. చట్టబద్ధమైన శాశ్వత రాజధాని హోదా. 2026 పార్లమెంట్ చట్టం. 2. ఇప్పటికే ప్రణాళికలు, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 3. దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది. సవాళ్లు. 1. నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. 2. రైతుల పరిహారం, ప్లాట్ల అంశాలపై వివాదాలు. 3. నిర్మాణ వ్యయాలపై ఆరోపణలు ధృవీకరించబడలేదు. మావిగున్ మోడల్ లాభాలు. 1. ఇప్పటికే ఉన్న పోర్టు, విమానాశ్రయం, రహదారులను వినియోగించే ప్రతిపాదన. 2. తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని ప్రతిపాదకుల వాదన. 3. ఇప్పటికే జనాభా, నగరాభివృద్ధి ఉన్న ప్రాంతం. సవాళ్లు. 1. ఇంకా అధికారిక ప్రభుత్వ విధానం కాదు. 2. పూర్తి కార్యాచరణ ప్రణాళిక బహిరంగంగా లేదు. 3. అమరావతి చట్టాన్ని మార్చాలంటే కొత్త పార్లమెంట్ చట్టం అవసరం. 4. ఖర్చు అంచనాలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. మనం చూసిన ఈ ప్రయాణం 2014 రాష్ట్ర విభజనతో మొదలై 2015 అమరావతి పుట్టుక, 2019 3 రాజధానుల వివాదం, 2022 కోర్టు తీర్పు, 2026 పార్లమెంట్ చట్టం, ఆ తర్వాత మావిగున్ ఆవిర్భావం వరకు సాగింది. కానీ ఈ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం 2 నగరాల మధ్య పోటీ కాదు, ఇది 2 అభివృద్ధి తత్వాల మధ్య చర్చ. దీర్ఘకాలిక దృష్టితో కొత్తగా నిర్మించే నగరం మంచిదా, లేదా ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వేగంగా వినియోగించుకోవడం మంచిదా అనే ప్రశ్న. దీనికి ఒకే సరైన సమాధానం లేదు. 2 వేర్వేరు ఆర్థికవేత్తలు, 2 వేర్వేరు పట్టణ ప్రణాళికా నిపుణులు దీనికి వేర్వేరు సమాధానాలు ఇవ్వచ్చు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలా, లేదా మావిగున్ లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలా? రైతుల భూముల భవిష్యత్ ఏంటి?
ఖర్చు అంచనాలు ఏవి నిజం? ఈ ప్రశ్నలకు సమాధానం 2029 ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారేమో. లేదా ఈ కథకు అసలు తుది అధ్యాయం ఇంకా రాయబడలేదేమో. మేము మీకు వాస్తవాలు, రెండు వైపుల వాదనలు చూపించాం సమాన ప్రాధాన్యంతో. తీర్పు ఇచ్చే బాధ్యత మీదే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.